హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను క్యారెట్ ఎగ్ ఫ్రై చేశాను. దీని ప్రాసెస్ ఎలా ఉందో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు బాగా మెత్తగా మగ్గాయి కదా, ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం తగినంత, కొద్దిగా ఉప్పు రుచికి తగినట్టు, ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలన్నమాట. ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఎగ్ వేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక ఎగ్ బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కొద్దిగా లైట్గా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇది దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని తింటే వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుంది. కర్రీ అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.